ఈరోజు మొత్తం కల్పంలో చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆ శివ పరమాత్మని అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. ఆ బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక దైవశక్తి పరమశివుని శక్తి వస్తున్నట్లు అది ఆత్మలో నిండి మన శరీరంలో ప్రతి అవయవానికి వెళ్ళి ఆరోగ్యం ఇస్తున్నట్లు అణువణువుని ఆరోగ్యంగా ఉంచుతున్నట్లు అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, విశ్వం యొక్క ఆత్మలు వెతుకుతున్నారంట, ఏదో శక్తి కార్యం చేస్తుంది అని. ఇప్పుడు ఈ విధమైన అనుభవం మరియు ప్రేరణ వస్తుంది, కానీ ఎక్కడ మరియు ఎవరు అని వెతుకుతున్నారు, కానీ తెలుసుకోలేకపోతున్నారు. భారతదేశం ద్వారానే ఆధ్యాత్మిక లైటు లభిస్తుందని ఇది కూడా నెమ్మదిగా స్పష్టమవుతుంది. దీనికి కారణంగా విశ్వం యొక్క దృష్టి నలువైపు నుండి తొలగి భారతదేశం వైపు వస్తుంది. కానీ భారతదేశంలో ఏ వైపు మరియు ఎవరు ఆధ్యాత్మిక లైట్ ఇవ్వడానికి నిమిత్తమయ్యారు అనేది ఇప్పుడు స్పష్టం అవ్వాలి. అందరూ అదే పరిశోధన చేస్తున్నారు. భారతదేశంలో ఆధ్యాత్మిక ఆత్మలు ఉండేవారు చాలామంది ఉన్నారు, కానీ దీనిలో ధర్మాత్మ ఎవరు, పరమాత్మ ఎవరు అని వీరు కాదు అనే ఈ ఆలోచనలో ఉన్నారు. ఇదే అనే నిర్ణయానికి ఇప్పటి వరకు చేరుకోలేదు. ఈ విధంగా భ్రమించే ఆత్మలను సరైన మార్గం మరియు గమ్యం చూపించేవారు ఎవరు? వారు మేమే అని డబుల్ విదేశీయులు భావిస్తున్నారా? అయితే ఇంతమందిని ఎందుకు భ్రమిస్తున్నారు? సదా మెరుస్తూ ఉండే సితారను చేసే స్థితిని సదాకాలికంగా తయారు చేసుకోండి. దూరం నుండి మీ మెరిసే లైటు కనిపించాలి. ఇప్పటి వరకు షణ్ముఖంగా వచ్చేవారికి మరియు సంపర్కంలోకి వచ్చేవారికి అనుభవం అవుతుంది, కానీ దూరాల వరకు ఈ టచింగ్ అందాలి, ఈ వైబ్రేషన్ వ్యాపించాలి.
దీని కొరకు ఇప్పుడు అభ్యాసం యొక్క అవసరము చాలా ఉంది. ఇప్పుడు రండి, వచ్చి అనుభవం చేసుకోండి అని ఆహ్వానించవలసి వస్తుంది. కానీ ఎప్పుడైతే మీలో మెరిసే సితారగా అవుతారో, సూర్యుడు చంద్రుని సమానంగా మీ యొక్క సంపూర్ణ స్థితులవుతారో, అప్పుడు ఏమవుతుంది? ఏ విధంగానైతే స్థూలమైన వెలుగు దగ్గరికి దీపపు పురుగులు స్వతహాగానే వచ్చేస్తాయి. దీపం పిలవదు, కానీ దప్పిగా ఉన్న దీపపు పురుగులు ఎక్కడున్నా అక్కడికి చేరుకుంటాయి. అదేవిధంగా మెరిసే సితార్లైన మీ దగ్గరికి భ్రమించే ఆత్మలు, వెతికే ఆత్మలు పొందడానికి కలుసుకునేటందుకు ఎంత తీవ్రవేగంతో వస్తారంటే, మీరు వారికి ఒక్క సెకండ్లో బాబా ద్వారా ముక్తి, జీవన్ముక్తి ఇచ్చే తీవ్రమైన సేవ చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో మాస్టర్ దాత యొక్క పాత్ర లభిస్తున్నది. మాస్టర్ శిక్షకులుగా యొక్క పాత్ర నడుస్తుంది. కానీ ఇప్పుడు సద్గురు యొక్క పిల్లలుగా అయ్యి ముక్తి, జీవన్ముక్తి ఇచ్చే వరదాత యొక్క పాత్ర అభినయించాలి. మాస్టర్ సద్గురు యొక్క స్వరూపం ఏమిటో తెలుసా? ఇప్పుడు బాబా కూడా తండ్రి మరియు శిక్షకుని యొక్క పాత్ర అభినయిస్తున్నారు. 82లో చెప్పారు బాబా ఇవన్నీ. అప్పుడు ఆ విధంగా ఉన్నారు. కనుక అప్పుడప్పుడు పిల్లల యొక్క తుంటరి పనులు చూడవలసి వస్తుంది. కానీ శిక్షకుని రూపంలో మాటమాటికి ఒకే పాఠం జ్ఞాపకం చేయిస్తున్నారు. సద్గురు రూపంలో ముక్తి, జీవన్ముక్తి యొక్క సర్టిఫికేట్, అంతిమ వరదానం ఒక్క సెకండ్లో లభిస్తుంది. మాస్టర్ సద్గురు యొక్క స్వరూపము అంటే సంపూర్ణంగా బాబాని అనుసరించేవారు. ఎవరిని? బ్రహ్మబాబాని. కర్మలో సద్గురువు యొక్క మాటపై సంపూర్ణంగా నడిచేవారు ఇప్పుడు చాలా మరియు మీ యొక్క ఇటువంటి స్వరూపాన్ని ప్రత్యక్షంలో అనుభవం చేసుకున్నారా? బాబా యొక్క సద్గురువు స్వరూపం అంటే సంపన్నంగా సమానంగా తయారు చేసి వెంట తీసుకుని వెళ్ళేవారు. సద్గురు యొక్క స్వరూపంలో మాస్టర్ సద్గురువులు కూడా, అంటే మాస్టర్ సద్గురువుగా అయినటువంటి మనం దృష్టి ద్వారా అద్భుతం చేసేవారిగా ఉంటారు. అంటే బాబా చేస్తారు, మనం కూడా చేస్తాం. మాస్టర్ సద్గురుగా అయ్యి మాస్టర్ సద్గురువులు కూడా దృష్టి ద్వారా అద్భుతం చేసేవారిగా ఉంటారు. మతం ఇచ్చారు, వెంటనే ముక్తి లభించింది. ఇటువంటి స్థితి ఉంటుంది. అందువల్లనే గురువు మంత్రానికి ప్రసిద్ధిత ఉంది. గురువు యొక్క మంత్రానికి సెకండ్ యొక్క మంత్రం తీసుకోగానే ముక్తి లభించింది
అని భావిస్తారు. మంత్రం అంటే శ్రేష్ఠ శ్రీమతం. మాకు ముక్తి, జీవన్ముక్తి యొక్క గమ్యం లభించింది అని ఆత్మలో అనుభవం చేసుకునేటంత శక్తిశాలి స్థితిలో శ్రీమతాన్ని ఇస్తారు. ఇటువంటి శక్తిశాలి స్థితిని ఇప్పటి నుండి తయారు చేసుకోండి. ఇప్పుడు సితార్లే కానీ ప్రకాశం ఉంటుందంటే సదా ఏకరసంగా సంపూర్ణంగా మెరిసే సితార్గా ఉండాలి. ఇలా స్వయాన్ని ప్రత్యక్షం చేసుకోండి. ఏమి చేయాలో విన్నారా? డబ్బులు విదేశీయులు తీవ్రంగా కలవారు కదా. అప్పుడప్పుడు మేఘాల మధ్య దాగిపోవటం లేదు కదా. మేఘాలు వస్తాయి. ఇలా సంపూర్ణ స్థితి చాలా కాలం నుండి మరియు సదా ఉన్నప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. ఇప్పుడిప్పుడే మెరిసే సితారగా మరలా ఇప్పుడిప్పుడే మేఘాల మధ్య ఉండే విశ్వ ఆత్మలు కూడా స్పష్టంగా అనుభవం చేసుకోలేరు. అందువలన సదా ఏకరసంగా మరియు సదా సూర్యుని సమానంగా మెరుస్తూ ఉండాలి అనే సంకల్పం చేయండి. బాబా ఏం చెప్తున్నారు చూసారా? సద్గురు అంటే బాబా సద్గురు రూపంలో ఉన్నప్పుడు దృష్టిస్తారు. అదే సమయంలో మాస్టర్ సద్గురుగా ఉన్న మనకు కూడా దృష్టిస్తామని చెప్తున్నారు బాబా. విధి విధానం మరియు వరదానం. విధి ద్వారా సహజంగా సర్వసమర్థంగా అవుతారు. విధానం ద్వారా విశ్వ నిర్మాతగా సమానంగా ద్వారా వరదానం మూర్తిగా అవుతారు. అంటే ఈ వాణిలో బాబా ఏం చెప్తున్నారు? మీరు సదా మెరిసే నక్షత్రంలాగా అనుభవం అవుతూ ఉంటే దీపం దగ్గరికి పురుగులు ఎలాగైతే వచ్చి బలైపోతాయో అలాగే మీరు ఎంత దూరాన్ని ఉన్నా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అనుభవం అవుతుంది, కానీ దూరం నుండే ఈ మెరుపు అనుభవం అవ్వాలి అంటున్నారు బాబా. అప్పుడు అందరూ మీ దగ్గరికి పరుగు వచ్చేస్తారని చెప్తున్నారు బాబా. సంపూర్ణ త్యాగిగా అవడానికి 2 రకాలైన విఘ్నాలు ముందుకు వెళ్ళనివ్వటం లేదు మిమ్మల్ని. బాబా చెప్తున్నారు, సంపూర్ణ త్యాగిగా అవటానికి 2 రకాలైన విఘ్నాలు ముందుకు వెళ్ళనివ్వటం లేదు. అవి ఏమిటి అని అడుగుతున్నారు బాబా. ఏంటి ఆలోచించండి. సర్వస్వ త్యాగిగా సంపూర్ణ త్యాగిగా అవటానికి 2 రకాలైన విఘ్నాలు ముందుకి మిమ్మల్ని వెళ్ళనివ్వటం లేదు అని అంటున్నారు శివబాబా. అవి ఏమిటని అడుగుతున్నారు. 1
సదా ధైర్యం పెట్టుకోలేకపోతున్నారు. అంటే విఘ్నాలను ఎదుర్కొనే శక్తి తక్కువగా ఉంటుంది. 2, సోమర్తనం యొక్క సంస్కారంతో విశ్రాంతి ఇష్టమైన వారిగా అయిపోతున్నారు. చదువు, ధారణ, స్మృతి, సేవ అన్ని సబ్జెక్టులను చూస్తున్నారు, నడుస్తున్నారు, చదువుకుంటున్నారు. కానీ విశ్రాంతిగా చేస్తున్నారు. సంపూర్ణ పరివర్తన చేయడానికి శస్త్రధారిగా అయ్యే శక్తి స్వరూపం లోపంగా ఉంటుంది. స్నేహిగా ఉంటున్నారు, కానీ శక్తి రూపంగా ఉండటం లేదు. మాస్టర్ సర్వశక్తివైన స్థితులు కాలేదు. అందువలన మహాత్యాగిగా, సంపూర్ణ త్యాగిగా కాలేకపోతున్నారు. అర్థమైందా అంటున్నారు బాబా. మహాత్యాగి అంటే సదా సంబంధము, సంకల్పము మరియు సంస్కారాలన్నింటినీ పరివర్తన చేసుకునే ధైర్యము మరియు ఉల్లాసంలో ఉంటారు. పాత ప్రపంచంతో, పాత సంబంధాలతో నిరంతరము అతీతంగా ఉంటారు. వారికి ఈ పాత ప్రపంచము, పాత సంబంధికులు చనిపోయినట్లు అనుభవం అవుతుంది. ఎవరికి? మహాత్యాగికి. పాత సంబంధికులు, పాత ప్రపంచము ఈ మహాత్యాగి ఆత్మలకి చనిపోయినట్లు అనుభవం అవుతుంది. దీనికోసం యుద్ధం చేయవలసిన అవసరం వాళ్ళకి ఉండదు. సదా స్నేహి, సహయోగిగా, సేవాదారి శక్తి స్వరూపం యొక్క స్థితిలో ఉంటారు. ఇంకేం మిగిలిపోతుంది? మహాత్యాగిగా అయిన దానికి ఫలస్వరూపంగా, త్యాగానికి భాగ్యంగా మహాజ్ఞాని, మహాయోగి, శ్రేష్ఠ సేవాదారిగా పిలువబడతారు. ఈ భాగ్యం యొక్క అధికారాన్ని వ్యతిరేక నశారూపంలో ఉపయోగించుకుంటారు. వెనుకటి జీవితాన్ని సంపూర్ణ త్యాగం చేశారు, కానీ త్యాగాన్ని కూడా త్యాగం చేయలేదు. శ్రేష్ఠ సేవాదారిగా ఉంటారు. మహాత్యాగి అయిన దానికి ఫలస్వరూపంగా, త్యాగానికి భాగ్యంగా మహాజ్ఞాని, మహాయోగి, శ్రేష్ఠ సేవాదారిగా అవుతారు. ఈ భాగ్యం యొక్క అధికారాన్ని వ్యతిరేక నశ రూపంలో ఉపయోగిస్తుంటారు. వెనుకటి జీవితాన్ని సంపూర్ణ త్యాగం చేస్తారు, కానీ త్యాగాన్ని కూడా త్యాగం చేయలేరు. లోహం యొక్క సంఖ్యలను అయితే తెంచుకున్నారు, ఇనుప స్థితి నుండి బంగారు స్థితిలోకి వస్తారు. కానీ పరివర్తన అయిన బంగారు జీవితం యొక్క బంగారు సంఖ్యల్లో అక్కడక్కడ చిక్కుకుపోతారు. ఈ బంగారు సంఖ్యలు ఏమిటి? నేను మరియు నాది. నేను మంచి జ్ఞాని ఆత్మను అని, యోగి ఆత్మను అనే ఈ బంగారు సంఖ్యలు అక్కడక్కడ సదా బంధనముక్తులుగా అవ్వనివ్వటం లేదు.
3 రకాలైన ప్రవృత్తులు ఉన్నాయి. లౌకిక సంబంధాలు లేదా అలౌకిక కార్యం యొక్క ప్రవృత్తి. మీ శరీరం యొక్క ప్రవృత్తి, సేవ యొక్క ప్రవృత్తి, త్యాగి ఆత్మల లౌకిక ప్రవృత్తి నుండి అతీతమైపోయారు. కానీ దేహం యొక్క ప్రవృత్తిలో తమను తాము నడిపించుకోవటంలో మరియు తయారు చేసుకోవటంలో నిమగ్నమై ఉండటం లేదు. దేహభ్రాంతి యొక్క సంస్కారానికి వశీభూతం ఇవ్వటం మరియు ఆ సంస్కారంతోనే మాటికి ధైర్యహీనులుగా అయిపోతున్నారు. దాని గురించి స్వయం కూడా వర్ణన చేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, తయారవ్వాలనుకుంటున్నారు. కానీ మరలా నా సంస్కారం అంటున్నారు. ఇది దేహాభిమానం యొక్క లేదా దేహం యొక్క ప్రవృత్తి. శక్తి స్వరూపంగా ఈ ప్రవృత్తి నుండి నివృత్తి కాకపోతున్నారు. ఇది త్యాగి ఆత్మల యొక్క విషయం. కానీ మహాత్యాగులు లౌకిక ప్రవృత్తి, దేహ ప్రవృత్తి రెండింటి నుండి నివృత్తి అయిపోతారు. ఎవరు? మహాత్యాగులు. కానీ సేవా ప్రవృత్తిలో నివృత్తి అవ్వడానికి బదులు అక్కడక్కడ చిక్కుపోతారు. ఇటువంటి ఆత్మలకు తమ దేహం యొక్క అభిమానము కూడా సతాయించదు. ఎందుకంటే రాత్రి పగలు సేవలో నిమగ్నమై ఉంటారు. దేహం యొక్క ప్రవృత్తి నుండి అతీతంగా అయిపోతారు. ఈ రెండింటినీ త్యాగం చేసి దానికి భాగ్యంగా ఏ రెండింటినీ? సేవని, దీన్ని కూడా జ్ఞానిగా, యోగిగా అవుతారు. శక్తులు, గుణాలు లభిస్తాయి. బ్రాహ్మణ పరివారంలో ప్రసిద్ధి ఆత్మగా అవుతారు. సేవాదారులలో విఐపిగా అవుతారు. మహిమ యొక్క పూలవర్షం కురవటం ప్రారంభమవుతుంది. మహిమ యోగ్యంగా అవుతారు. కానీ సేవా ప్రవృత్తి యొక్క ఈ విస్తారం ఏదైతే ఉందో ఆ విస్తారంలోకి వెళ్ళిపోయి చిక్కుపోతున్నారు. మహాదానిగా ఈ సర్వప్రాప్తులను కూడా ఇతరులకు దానం చేయటానికి బదులు స్వయం స్వీకరించేస్తున్నారు. కనుక నేను మరియు నాది అనే శుద్ధ భావన యొక్క సంఖ్యలుగా తయారైపోతున్నాయి. భావం మరియు మాట చాలా శుద్ధంగా ఉంటాయి. మేము మీకోసం చెప్పటం లేదు, సేవ కోసం చెప్తున్నామంటారు. నేను యోగ్య టీచర్ అని పేరు చెప్పుకోవటం లేదు, కానీ ప్రజలు నన్ను అడుగుతున్నారు అంటారు. మీరు సేవ చేయండి అని జిజ్ఞాసువులు అంటున్నారు. నేనైతే అతీతుడను కానీ ఇతరులను నన్ను ప్రియంగా చేస్తున్నారు అంటారు. దీన్ని ఏమంటారు? వారు బాబాని చూశారా లేక మిమ్మల్ని చూశారా? మీ యొక్క జ్ఞానం మంచిగా అనిపిస్తుందా లేదా మీ యొక్క సేవ మంచిగా అనిపిస్తుందా? అంటే బాబా ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ యొక్క జ్ఞానం మంచిగా అనిపిస్తుంది లేదా మీ యొక్క సేవ మంచిగా అనిపిస్తుంది అంటే బాబా ఎక్కడికి వెళ్ళిపోయారు? బాబాని పరంధామం నివాసిగా చేసేసారు. అందువలన ఈ భాగ్యాన్ని కూడా త్యాగం చేయండి. ఎవరు? మహాత్యాగులు. మహాత్యాగం ద్వారా వచ్చిన భాగ్యం ఏంటంటే పేరు, గౌరవం ఇవన్నీ వస్తాయి. అట్లను కూడా త్యాగం చేయండి అని చెప్తున్నారు బాబా. మీరు కనిపించకూడదు సుమా, బాబా కనిపించాలి. మహాన్ ఆత్మ ప్రేమగా చేయకండి, పరమాత్మ ప్రేమగా చేయండి. ఎంత వండర్ఫుల్గా చెప్పారు చూడండి.
అన్ని ప్రవృత్తులను దాటి ఈ చివరి ప్రవృత్తిలో సర్వస్వ త్యాగి అవటం లేదు. మహాత్యాగి అయ్యారు, త్యాగి అయ్యారు, తర్వాత మహాత్యాగి అయ్యారు, కానీ సర్వస్వ త్యాగి అవటం లేదు. ఇక మిగిలినది సర్వస్వ త్యాగి గురించి. ఇది త్యాగం యొక్క కోర్సులో చివరి పాఠం మరియు సంపన్న పాఠం. చివరి పాఠం ఉండిపోయింది, అది తర్వాత చెప్తాను అంటున్నారు బాబా. ఎందుకంటే 83లో మహాయజ్ఞం చేస్తున్నారు, మహాన్ స్థానంలో చేస్తున్నారు కనుక అందరూ ఏదో ఒకటి ఆహుతి చేస్తారు కదా. బాబా యొక్క ప్రత్యక్ష ధ్వనిని వ్యాపింపచేయండి. హాలు ఒకటి తయారు చేస్తారా? ఇతరులకు సేవ అయితే చేస్తారు కదా. బాబా యొక్క ప్రత్యక్షత ధ్వనిని వ్యాపింపచేసే పెద్ద పెద్ద మైకులను కూడా తీసుకొస్తారు. ఈ ప్లాన్ తయారు చేశారు కదా, కానీ బాబా ఒంటరిగా ప్రత్యక్షం అవుతారా? లేక శివశక్తులు ఇద్దరు ప్రత్యక్షం అవుతారా? శక్తిశానంలో ఇద్దరు అన్నయ్యలు అక్కయ్యలు, కానీ విశ్వంలో ధ్వని వ్యాపిస్తుంది మరియు ప్రత్యక్షత యొక్క పరదా తెలుసుకుంటుంది. అంటే పరదా లోపల నుండి బయటికి ప్రత్యక్షమయ్యే మూర్తులుగా కూడా మరియు సంపన్నంగా అవ్వాలి కదా. లేక పరదా తెలుసుకునేసరికి కొంతమంది తయారవుతున్నట్లు, కొంతమంది కూర్చుంటున్నట్లు సాక్షాత్కారం చేయించకూడదు కదా. కొందరు శక్తి రూపం యొక్క డాలు పట్టుకుంటూ, కొందరు కత్తి పట్టుకుంటున్నట్లు ఇలాంటి ఫోటో తీయించుకోరు కదా. కనుక ఏమి చేయాలి? సంపూర్ణ స్వాహ అవ్వాలి. దీని యొక్క ప్రోగ్రాం కూడా తయారు చేసుకోవాలి. కనుక ఈ మహాయజ్ఞంలో బంగారు సంఖ్యలను కూడా స్వాహ చేయాలి. కానీ దాని కొరకు ఇప్పటి నుండి అభ్యాసం కావాలి. మేము ఏ విధంగా అయితే మొదట సేవాదారిగా అవుతారు, సమర్పణ సమారోహం తర్వాత అవుతుంది, అదేవిధంగా ఇది కూడా సర్వస్వాహ సమారోహం 83వ సంవత్సరంలో చేయాలి. కానీ దీనికి చాలా కాలం యొక్క అభ్యాసం ఉండాలి. మంచిది. బాబా ఏం చెప్తున్నారు? త్యాగి, సర్వస్వ త్యాగి గురించి కూడా చెప్పారు బాబా. మహాత్యాగి ఎప్పుడవుతారంటే త్యాగి, మహాత్యాగి, సర్వస్వ త్యాగి. సర్వస్వ త్యాగి ఎప్పుడవుతారంటే మహాత్యాగి నుండి మహాత్యాగి అయ్యారు. మహాత్యాగి ఏం చేస్తుందంటే పాత ప్రపంచాన్ని, పాత సంబంధికులు చనిపోయినట్టు అనుభవం అవుతుందట. చాలా నీట్గా చెప్పారు బాబా. త్యాగులకి అది ఇది కూడా ఉంటుంది. ఇదిని అంటే లౌకికంలో జ్ఞాపకం ఉంటారు, అలౌకికం కూడా జ్ఞాపకం ఉంటుంది. కానీ మహాత్యాగులకి ఈ పాత ప్రపంచము, ఈ పాత సంబంధికులందరూ చనిపోయినట్టు అనుభవం అవుతుంది అంటున్నారు. అంటే వాళ్ళ మీద ధ్యాస వెళ్ళదు, దేహ ప్రవృత్తి అన్నీ కూడా తొలగించుకుంటారు. కానీ మహాత్యాగి అయిన కారణంగా పరువుల నుండి, అనేక మంది బాబా పిల్లల నుండి, ఇతరుల నుండి కూడా ప్రశంసలు వస్తాయి. ఆ ప్రశంసలో నాది, నేను అనేది బంగారు సంఖ్యలాగా చిక్కుపోతున్నారు. అది దాటారంటే సర్వస్వ త్యాగి అయిపోదురు. త్యాగి, మహాత్యాగి, సర్వస్వ త్యాగి అక్కడ ఆగిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. ఇందాక చెప్పారు కదా బాబా, నేను సద్గురు అయినప్పుడు, మీరు మాస్టర్ సద్గురు అయినప్పుడు
మీ దృష్టి ద్వారా కూడా దూరం నుండే ఇతరులకు అనుభవం అయిపోతుంది. మమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు, మా మంచి కోరుతున్నారు అని అనుభవం అవుతుందంట. కాబట్టి త్యాగి, మహాత్యాగి, సర్వస్వ త్యాగి. సర్వస్వ త్యాగి అంటే మహాత్యాగి అయినప్పుడు వచ్చినటువంటి ప్రత్యక్ష ఫలాన్ని మళ్ళీ త్యాగం చేసేయాలంటున్నారు. అర్థమైందా? అనుభవం చేసుకున్నారు కదా. సర్వస్వ త్యాగిలో ఈ నాదనే భావన రాకూడదు అంటున్నారు బాబా. దీనికి ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక అన్నయ్య సేవ చేస్తున్నారు ఒక చోట, సర్వమానవాళ్ళు కూడా పంచిపెడుతున్నారు. అక్కడ సెంటర్ అక్క ఏం చేశారు అంటే ఒక అన్నయ్యని పంపించి ఎవరు పంచిపెడుతున్నారు ఏంటి ఎంక్వైరీ చేయమన్నారు. వాళ్ళు ఏమి చెప్పలేదు. స్వామి భక్తులు శివమాల వేసుకున్న వాళ్ళు పెంచుతున్నారు. ఈయన చెప్పాడు, నాకు పేరేమి చెప్పకండి అని. అంటే అక్కడ ఏమైంది, ఆ నిమిత్తాత్మ త్యాగం చేసింది, సర్వస్వ త్యాగి అవుంది. కానీ అక్కడ సేవ ద్వారా వచ్చినటువంటి ఈ ఫలితము, పేరు, గౌరవము, దాది దీది లేకపోతే టీచరు, ఇన్ఛార్జి, ఇవన్నీ కూడా మార్గమధ్యంలో వచ్చే ప్రశంసలు తప్ప గమ్యం చేరలేదన్నారు బాబు వాణిలో. ఇప్పుడు ఆవిడ ఏం చేశారంటే, ఈ అన్నయ్య చాలా మంచి అన్నయ్య, ఆయన అమరావతిలో బిల్డింగ్ కడుతున్నారు కదా బాబాయ్, అక్కడ ఒక పని చేయించడానికి ఒక సూపర్వైజర్గా వేద్దాం అనుకున్నారు. ఆయన మౌంట్ ఆబు కూడా వెళ్ళిపోయి సరెండర్ అయిపోవాలనుకున్నాడు. కానీ ఆయనకి ఎందుకో బాబా ఏదో ఒక రూపంలో ఆపేశారు. ఆయన ఇప్పుడు ఈరోజు మంచి సేవాదారి అయిపోయారు. ఆయన అప్పుల్లో ఉన్నా కూడా ఇల్లు అమ్ముకున్న తర్వాత బాబాకి సామాన్య కుటుంబీకుడైన బాబాకి చాలా యజ్ఞంలో డబ్బులు వేసుకున్నారు ఈ కోటి పుస్తకాల్లో. అప్పుడు అన్నయ్య చెప్తున్నారు, వాళ్ళు కూడా ఏదో చిన్న పుస్తకాలు పంచారు అన్నయ్య, అందులో పూర్తి జ్ఞానం అనేది మీరు ఇచ్చినట్టుగా లేదు అన్నారు. అప్పుడు నేను బాబా చెప్పించారు. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఈ విషయం, ఆ ఆత్మ పోన్లే అన్నయ్య, నువ్వు కూడా చేసుకో సేవ, మంచిదే, దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే, ఆ పుస్తకం బాగుంది కదా, ఇంక ఈ చిన్న పుస్తకం ఎందుకు, నువ్వు కూడా పంచిపెట్టుకో, వెళ్ళి చేసుకో అన్నారు అనుకోండి. త్యాగి, మహాత్యాగి నుంచి సర్వస్వ త్యాగి అయిపోద్ది అక్కడ ఆత్మ. ఈ మహిమను స్వీకరించడం వలన ఏమైందంటే మహాత్యాగి దగ్గర ఆగిపోయింది, సర్వస్వ త్యాగి అవ్వలేదు. అప్పుడు ఈ అన్నయ్యతో నేను బాబా ఒకటి చెప్పించారు, ఎవరైనా మీకు ఏదైనా అడ్డు పెడుతున్నప్పుడు, సాధారణంగా అడ్డులన్నీ తొలగించేశారు బాబా, పెడుతున్నప్పుడు అక్కయ్య లేదా అన్నయ్య, అమ్మ 31వ తారీఖు 1వ నెల 2014లో వాణి చెప్పారు, అది చదువుకున్నాను నేను, మీరు కూడా చదువుకుని రేపు చెప్పండి, 3 సార్లు చదవండి మనసు పెట్టి అని చెప్పించారు బాబా ఆ ఆత్మకి. ఆ ఆత్మ ఎంత నాలెడ్జ్ వచ్చేసిందంటే ఆత్మ అంటున్నారు, అన్నయ్య
సందుకి జ్ఞానస్థానం ఉండాలి. ప్రతి ఇంట్లో ఒక చైతన్య బ్రాహ్మణాత్మ ఉండాలి. అటువంటి ధైర్యవంతులే కావాలి. వాళ్ళే సుపుత్రులు అన్నారు కదా అని వాణి చెప్పారు ఆయన. ఆహా, ఎంత అర్థం చేసుకున్నారు అనుకున్నాను నేను. అప్పుడు ఏం చెప్పారంటే, బాబా పోన్లేండి, వాళ్ళు చిన్న పుస్తకాలు పంచిపెడతారు, మేము అది కూడా పంచిపెట్టాము ఇదివరకు. బాబా ఏం చెప్పారు, అతిథి ఎవరైనా వచ్చినప్పుడు ఇంటికి భోజనం సమయంలో వచ్చినప్పుడు భోజనం పెడతావా లేకపోతే టిఫిన్ పెడతావా, మార్నింగ్ టిఫిన్. అది ఆ చిన్న పుస్తకం పాంప్లెట్స్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు వాణిలో చెప్పారు, ఈ కొత్త జ్ఞానం అని ఎప్పుడైతే ప్రత్యక్షమైందో జ్ఞానదాత ప్రత్యక్షమైపోతాడన్నారు బాబు. కొత్త జ్ఞానం ఇదని రావాలి వాళ్ళకే. ఏదైతే కొత్త వస్తువు వచ్చినప్పుడు మనం దాన్ని కొనుక్కుని ఉపయోగించుకుంటున్నామో కదా. ఇప్పుడు ఎలక్ట్రికల్ కార్లు కూడా వచ్చేస్తున్నాయి. కొత్తదానికి ప్రజలు మొగ్గు చూపించారు, కొత్త వస్తువుకి కదా. అలాగే బాబాయ్ ఏమన్నారంటే, మీరు అన్నయ్య పుస్తకాలు ఉచితంగా ఇప్పించున్నారు బాబా, మ్యాక్సిమం ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి మీరు ఆ పుస్తకాలు అదే ప్రకారం ప్రింట్ చేసి మాకు ఇవ్వండి, ఆయన దగ్గర నుంచి మానేస్తాం. అది శ్రీమతం కాదంటున్నారు, మన్మతం అంటున్నారు. సత్యాన్ని మీరు అసత్యంగా సిద్ధి చేస్తున్నారు. మీ మనసులో అది సత్యమని తెలుసు, పేరు కోసము, గౌరవం కోసము, ఇంకొకరిని ఎదగనివ్వకుండా చేయటం కోసము, మీకు ధనం ఆగిపోద్దేమో అని, సహయోగం ఆగిపోద్దేమో అని ఆలోచించడం కోసం మీరు ఇలా చేస్తున్నారు. కాబట్టి మీరు ఇచ్చేయండి, పుస్తకం కొట్టించి ఇచ్చేయండి, వాళ్ళని ఆపేస్తాను, అవసరమైతే వాళ్ళ బుక్కులు వెనక్కి పంపిస్తాను అని చెప్పమన్నారు బాబా. ధైర్యం కావాలి. కోర్టులో జడ్జి గారు ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి ఆన్సర్ లాయర్ దగ్గర హోప్ ఉండాలి, అప్పుడే నెగ్గగలుగుతాం. అదేవిధంగా అన్నయ్య ఏం భయపడకు, పేరు చెప్పొద్దని కూడా చెప్పక్కర్లేదు, పిలిచారు స్వస్థితిలో ఉండండి. మాయ అనుకోండి, సాక్షిస్థితి సింహాసనమై మీరు కూర్చున్నప్పుడు ఆ మాయ ఆ కుర్చీ కోడ్ల కింద నలిగిపోద్దని చెప్పారు బాబా ఒక వాణిలో. అంచేత మీరు ఎలా చేసుకోండి అనేటప్పటికీ ఆయన చాలా సంతోషించాడు. ఆయనకి ఆ నాలెడ్జ్ ఉంది, ధైర్యం కూడా ఉంది. ఎందుకులే అది కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవటం ఎందుకని ఫ్రీ అయిపోయాడు అన్నమాట. ఎందుకు చెప్పాను నేను ఇప్పుడు, ఆ టీచరు త్యాగం చేశారు. తల్లిని వదిలేరు, తండ్రిని వదిలేరు, పుట్టింటిని వదిలేరు, పుట్టిన ఊరు వదిలేరు, బాబాని వచ్చారు. త్యాగం ఉంది అక్కడ. సర్వస్వ త్యాగం అంటే ఏంటి, పాత ప్రపంచాన్ని పాత సంబంధికులు చనిపోయినట్టు అనుభవం, అది కూడా వాళ్ళకి ఫ్రీ అయ్యారు. కానీ ఇన్ని త్యాగం చేసిన ద్వారా రావటం వలన ఏమైంది, పేరు గౌరవం అన్నీ వచ్చేసినాయి, సిద్ధులన్నీ వచ్చినాయి. అప్పుడు వారు ఏం చేయాలి, అన్నయ్య ఎవరైతే సేవ చేస్తాం కావాలి మనకి. ఇప్పుడు మధువన నివాసీలు కూడా ఈ పుస్తకాలు కావాలని కోరుకుంటున్నారు. చెప్పాను కదా మీకు, బాబా ఎందుకు కోరుకుంటున్నారు వీళ్ళు అన్నీ అడిగితే, సత్యమైన వాళ్ళు మధువనంలోనూ ఉన్నారు, సెంటర్లోనూ ఉన్నారు, ఇంట్లోనూ ఉన్నారు. అసత్యమైన వాళ్ళు ఈ మూడు చోట్ల కూడా ఉంటారు. కాబట్టి నీకేం చెప్పాను నేను వాణిలో, ఆదిలో మధ్యలో అందరూ ఉంటారు. కానీ అంతిమ సమయము డ్రామా సమాప్తి అయిపోతున్నప్పుడు సత్యమైన బ్రాహ్మణుల ద్వారా మాత్రమే యజ్ఞం సమాప్తి చేస్తానని చెప్పాను కదా.
అంచేత నువ్వు సత్యంగా ఉన్నావు, సత్యంగా ఉన్న వాళ్ళంతా ఒకటైపోతారు, ఇప్పుడు యజ్ఞం సమాప్తి అయిపోతుందని చెప్పారు. ఏ విధంగా అయితే ఒక్కోసారి హీరో కూడా ఓడిపోతుంటాడు కొన్ని కారణాల వల్ల, కానీ ఫైనల్గా హీరో నెగ్గుతాడు కదా. అలాగే ఈ సర్వస్వ త్యాగి అయ్యింది ఆత్మ, సర్వస్వ త్యాగి కూడా బిందు. కానీ ఆ బంగారు సంఖ్యల్లో చిక్కుకుపోయి వీళ్ళు ఎలా చేసేస్తే నా పేరు, గౌరవము, తర్వాత నాకు ఇవ్వాల్సిన సహయోగము భిన్న భిన్న రూపాల్లో, ధనం రూపాల్లో అది ఆగిపోతాయని ఆప్ చేసేసారు మనం అనుకోండి. కానీ ఆగలేదు. బాబా ఇప్పుడు సద్గురు రూపంలో ఉన్నారు కదా, ఎవరు ఎటువంటి ఆటలు సాగనివ్వరు బాబా. అప్పుడు అన్నయ్యకి అలా చెప్పించారు బాబా, ధైర్యంగా చేసుకో అన్నయ్య, ఈ వాణీలు మనకు ప్రమాణం, వాణీలు మనకు శాసనాలు, వాణీలు మాయను ఎదుర్కొనే శక్తినిచ్చే ఔషధాలు. అర్థమైందా? అంచేత ఆత్మీయ విందు, త్యాగే విందు, సర్వస్వ త్యాగే విందు మహాత్యాగి అవటంలో ఆగిపోయింది, సంపూర్ణ ఆహుతి అవటంలో ఆగిపోయింది. అక్కడ పేరు గౌరవం స్వీకరించేసింది. అర్థమైందా? అనుభవిందా? అప్పుడు బాబా చెప్పించారన్నమాట, అమ్మ ఈ పుస్తకాలు బాబా ఒకరి చేత ఇప్పిస్తున్నారు, నువ్వు ఇచ్చే నా బాబా ఆశని, నా కోరిక పూర్తయిపోద్ది అని అడగమన్నారు బాబా. అలా ఉంటుందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే రేపు మనకు కూడా ఇటువంటి పుస్తకాలు కుట్టించి పంచుతున్నారనుకోండి, మనం కూడా తగ్గిపోవాలి లెక్క ప్రకారం. మనం చేయకూడదు. ఇంకా మధువన నివాసీలు ఆ వ్యక్తివాణిలు ప్రింట్ చేస్తే నేనే మానేద్దాం అనుకున్నాను. మనం చేసే ప్రతి కార్యము అద్భుతం ఉండాలి, అనుభవం అవ్వాలి. ఇతరులు చేసింది మనం చేయకూడదు, కొత్తదనం తీసుకురావాలి. అర్థమైందా? అంచేత బాబా ఏం చెప్పారు ఇక్కడ, సర్వస్వ త్యాగి దగ్గర చాలామంది ఆగిపోతారు. అర్థమైంది కదా? కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, త్యాగి, మహాత్యాగి, సర్వస్వ త్యాగి. సర్వస్వ త్యాగి ఎలా ఉంటుందంటే, పొగిడే వాళ్ళు వచ్చినా, నిందించే వాళ్ళు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా, ఏమైనా కల్పపూర్వం డ్రామాలో జరిగింది రిపిటేషన్ అవుతుందనే భావనలో ఉండి స్వస్థితిలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మధువన నివాసీలు అవనివ్వండి, ఎవరైనా ఒక మంచి కార్యం చేస్తున్నారనుకోండి, మనం ప్రోత్సహించాలి దానికి. ఇప్పుడు వాళ్ళందరూ ప్రోత్సహిస్తున్నారు. బాబా అలా మార్చుకున్నారు. అంటే ఏ స్థానంలో ఉన్నా కూడా సత్యమైన వాళ్ళు ఉన్నారు, అసత్యమైన వాళ్ళు ఉన్నారు. మొన్న చెప్పారు కదా బాబా, ఎకానమీ 75% సమయము, శక్తులు మరియు ధనం తెస్తారు అన్నారు. వాళ్ళు సామాన్యంగా ఉంటారు, సాధారణ జీవితాన్ని గడుపుతారు. లౌకికం వాళ్ళు కోపగించుకోకుండా ఈ 25%లోనే వాళ్ళని సంతృష్టి చేస్తారు అన్నారు బాబా. వాళ్ళకు కూడా పేరు గౌరవం అవుతుంది, అది కూడా త్యాగం చేయమన్నారు. అక్కడ త్యాగం చేస్తారని చెప్పారు బాబా. అక్కడ రెండోవారు ఏమన్నారు బాబా, ఇప్పుడిప్పుడే సంపాదించుకుంటారు, ఇప్పుడే తినేస్తారన్నారు. మూడో వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు త్యాగం చేయటం తక్కువ, పెద్ద పదవి గురించి ఆశించటం ఎక్కువ,
ఇతర సంపాదనలో కూడా తినేస్తారని చెప్పాడు. ఇతర సంపాదన కూడా వీళ్ళు తినేస్తారు. అర్థమైందా మీకు? ఇలాగ నా జీవితంలో ఈ కోటి పుస్తకాల సేవలో నేను ఆ 3 రకాల ఆత్మలను చూశాను. నేను చెప్పకూడదు, మీరు వినకూడదు, నేను వినిపించకూడదు, ఇముడ్చుకోవాలి. ఎందుకంటే రాజధానిలో ప్రజలు కావాలి, భక్తులు కావాలి, వారసులు కావాలి. మనం సేవ చేసేటప్పుడు ఈ 3 తయారైపోతారు. అర్థమైందా? అనుభవమైందా? కాబట్టి సర్వస్వ త్యాగులు అవ్వండి. సర్వం బాబా ఒక్కరే, మనకి ఇంకెవరు లేరు అని అనుభూతి అవ్వాలి. ఇప్పుడు అన్నయ్య చూసారు, ఆయన కొద్దిగా ఫీలింగ్, కొంచెం భయపడుతున్నారు. ఆయన కొంచెం చాలా ధైర్యవంతుడు, చాలా ముందుకెళ్ళిపోయారు. చాలా ఎంత సామాన్య కుటుంబీకుడు అంటే ఆయన చెప్పనవసరం లేదు. మనం రేపు వస్తారు బట్టీలో, నేను చెప్తాను ఆయన గురించి మీకు. ఎందుకు ఇవన్నీ ఈ వాణి చదువుకున్నామంటే, ఈ వాణి ప్రకారం వాళ్ళని చూడాలి మనం. అప్పుడు ఆ టీచర్ ఏం చేస్తారు? నిజమే కదా, ఇది మనం ఇవ్వట్లేదు, వాళ్ళు ఇస్తున్నారు, చేసుకొని తప్పే ఉంది అంటే త్యాగి, సర్వస్వ త్యాగి నుంచి మహాత్యాగి అయిపోయాను. అక్కడ ఫెయిల్ అయిపోయింది సోలు. చూడండి, 3 నెలల క్రితం ట్రైన్ మనం బుక్ చేసుకుంటాం. ఇదివరకు రోజుల్లో 3 నెలల వరకు లోపల బుక్ చేసుకోవచ్చు. ఆ రోజు వచ్చేసింది, వెళ్ళాలి, ఎక్కాలి. ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోండి, వెళ్ళేటప్పుడు మధ్యలో ఏమవుద్ది? అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, వెళ్ళటానికి వీలు లేదు. వాహనం కానీ నడిచి వెళ్ళటానికి కూడా వీలు లేనప్పుడు ఆ ట్రైన్ ఆగుతుందా? 3 నెలల క్రితం వీళ్ళు బుక్ చేసుకున్నారని చెప్పి ఆ చార్ట్ ఉన్న టీటీ చూసుకుని ఆపుతాడా ట్రైన్? ఎవరు ఆపరు. సమయమే ఆగదు. సమయం చాలా వేగంగా వెళ్ళిపోద్ది. చాలామంది అనుకున్నారు, అన్నయ్య అదే మార్చిలో ఏదైనా జరుగుతుంది, జూన్లో ఇలా యుద్ధం అవుతుంది, అది ఇది అన్నారు కదా అన్నయ్య అని కొంతమంది మనసులో ఉండిపోయింది. ఇలా జరగలేదని. కానీ జరిగింది. మీకు కిందటి సంవత్సరం మహాశివరాత్రికి దాది శరీరం వదిలేరంటే ఇంకా భగవంతుడు చదువు పాత్ర కంప్లీట్ ఆగిపోయింది. యుద్ధం స్టార్ట్ అయింది అంటే అవింది కదా. యుద్ధం అంటే అదేనే ఎక్కలేదు, అది పోనీ ఆ 2 జరగలేదు అనుకోండి. కానీ మీ శ్రేయస్సు కోసం చెప్పించారు బాబా. బాబా ఏమన్నాడు? అంతిమ సమయంలో చేస్తే 1కి 1 ప్రాప్తి, సమయానికి ముందు చేస్తే 1కి 1,00,000 రెట్లు ప్రాప్తి అన్నారు. మరి అది జ్ఞాపకం ఉంచుకోవాలి కదా. ఇప్పుడు అక్కే శరీరం వదిలేసిన తర్వాత 6 సంవత్సరాలకు స్వర్గం వచ్చేస్తుందని చెప్పారు బాబా నాకు, క్లియర్గా చెప్పారు బాబా నాకు. 18లో శరీరం వదిలేరు, 19, 20, 21, 22, 23, 24కి వచ్చేస్తుంది అన్నమాట. ఈ లోపల 2 దృశ్యాలు ఉన్నాయి. ఏంటి? విశ్వ సమ్మేళన వేదిక, యుద్ధం. ఈ 2 బ్రహ్మబాబాకి సాక్షాత్కారం చేయించారు కదా, యుద్ధం. ఆ 2 ఉన్నాయి. సపోజు 6 సంవత్సరాల్లో వినాశనం అవ్వలేదు, స్వర్గం రాలేదు అనుకోండి. అప్పుడు నేను బాబాని నిందించాలా లేకపోతే ప్రశంసించాలా? సమయం కోసం చూసి బాబాని పక్కనెట్టి సమయం కోసం చూస్తే నిందించాలి. అదే బాబా, ఇంకా నీతో మాకు పాత్ర ఉందా తండ్రి, మీరు లేకుండా సత్యోగం కూడా మాకు ఎందుకయ్యా, మంచిది, మీతో మాకు పాత్ర ఉంది, ఇంకా మాతో మీరున్నారు, మీతో మేమున్నాం అని
సంతోషం అనే ఊయల్లో ఊగుతూ ఉండాలి మనం. అర్థమైందా? బాబాని అడిగాను నేను, బాబా నువ్వు నాకు చెప్పింది వీళ్ళకి చెప్పాను, కానీ కొంతమంది మనసులో ఉండిపోయింది ఈ విషయం, వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు, కానీ నమ్మకం కూడా తగ్గించుకున్నారు నా మీద. ఇది పొజిషను. అలా చాలా కొద్ది మంది ఏళ్ళ మీద లెక్కెట్టి వాళ్ళు ఉన్నారు, అంతేగాని ఎక్కువ మంది లేరు. ఏంటంటే అప్పుడు బాబా చెప్పారు, ఈ పాయింట్ చెప్పన్నారు. నాకు జ్ఞాపకం లేదు. అయ్యో పిల్లలనేవారు, ఇలా చెప్పకూడదు డాడీ అనేవారు. నాకు చెప్పకూడదు అనేది ఉండదమ్మా, నాకు బాబా ఏదైతే చెప్పారో అది చెప్పేస్తాను నేను అనేటప్పటికీ బాబా ఏం చెప్పారు ఏంటంటే, సంగమయుగం ఆయుష్ 100 సంవత్సరాలని చెప్తున్నారు కొంతమంది. పోన్లే 100 సంవత్సరాలే అంటే 100వ సంవత్సరం 99వ సంవత్సరం చివరి నువ్వు త్యాగం చేస్తావా అని అడిగారు బాబా. చేస్తారా వాళ్ళని అడిగారు. ఓకే చేయమను, అప్పటి వరకు హాయిగా తింటూ తిరుగుతూ జాలీగా గడిపేమను. బాబాని పక్కనెట్టేమను. బాబా పిల్లలు కూడా అలా జాలీగా గడిపేమను. కట్టేసుకోమను, బిల్డింగ్లు కట్టేసుకోమను, సాధనలు కొనేసుకోమను, సంపత్తిని పెంచేసుకోమను అన్నారు బాబా. అని ఏం చెప్పి వేసిన అంతిమ సమయంలో త్యాగానికి ఒకటే ఫలితం. అంతిమ సమయానికి ముందు త్యాగముకి 1,00,000 రెట్లు ఫలితం అని చెప్పారు. అది చెప్పమన్నారు మహానుభావుడు. నువ్వు వాళ్ళందరికీ చెప్పవయ్యా, నేను చెప్పింది నీకు చెప్పాను, నువ్వు వాళ్ళకి చెప్పావు. చాలా కొద్ది మంది ఏళ్ళ మీద లెక్కెట్టి వాళ్ళు కొంచెం ఈ విధంగా సంశయం భావనలో ఉండిపోయారు. నీ మీద కూడా విశ్వాసం తగ్గొచ్చు, నా మీద కూడా విశ్వాసం తగ్గొచ్చు. వాళ్ళు తర్వాత చూద్దాంలే త్యాగానికి అనుకోవచ్చు. కానీ లాస్ట్నే త్యాగం చేయమను. అసలు శరీరం ఎంతవరకు ఉంటుందో ఎవరికి తెలియదు. లాస్ట్లో త్యాగం చేయమను. చెప్పే విషయం నువ్వు, నేను చెప్పాను నీకు ఆన్సర్, నువ్వు చెప్పన్నారు బాబు. ఎంత ఆనందం అనిపించిందో నాకు. పలానా అన్నయ్య, పలానా అక్కయ్య, ఈ సంగమయుగ ఆయుస్సు 100 సంవత్సరాలు అంటున్నారు అన్నయ్య, మీరు ఇలాగన్నారు, మిమ్మల్ని నమ్మేము, కానీ మీరు ఇలా జరగలేదు కదా పూర్తిగాని, కాబట్టి చూడండి. కానీ బాబా నాకు చెప్పారు 5వ సంవత్సరం స్టార్టింగ్ నుంచి యుద్ధం స్పీడ్ అవుద్ది అన్నారు. 1 సంవత్సరం జరుగుతుందని చెప్పారు బాబా. 6వ సంవత్సరంలో సత్యయుగం వస్తున్నారు. ఇంకా 5వ సంవత్సరం రాలేదు కదా, ఇది 3.5 అయిపోయింది. 18, 19, 20, 21 జూన్కి 3 అయిపోయి 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అర్ధ సంవత్సరం వరకు 4ది. 5వ సంవత్సరం ఎంట్రన్స్లోనే ముమ్మరంగా యుద్ధం వస్తుంది అన్నారు బాబా. నాకు చెప్పారు బాబా, మీ గురించి అప్పుడు మీరెవరో నాకు తెలియదు, యూట్యూబ్ అంటే ఏంటో నాకు తెలియదు, అక్క శరీరం వదిలినప్పుడు బాబా చెప్పారు. ఎందుకు చెప్పారు నాకు బాబా? నా మీద ప్రేమ ఉంది, ఆ పిల్లవాడికి ఈ కారణంగా నేను ఈ విధంగా చేశాను, మాతాజీని నా దగ్గర పెట్టుకున్నాను, ఈ యజ్ఞానికి నువ్వు కూడా సరిపోవు, ఈ సాకార లోకంలో సరిపోరు, బ్రహ్మను ఎంతగా వ్యక్తం చేశాను, నా సమానంగా పాస్ట్గా చేయటానికి చేశాను అని చేత అప్పుడు బాబా చెప్పారు. నాకు ఎంత ఫ్రీ అయిపోయిందంటే మనసు, ఎంత హ్యాపీ అయిపోయిందంటే అంత హ్యాపీ అయిపోయింది. ఏంటి ఏమన్నాడు ఆయన? సమయానికి ముందు 3 నెలల కింద ట్రైన్ బుక్ చేసుకున్నాం, ట్రాఫిక్ జామ్ అయిపోతుందని తెలుసు మనకు మధ్యలో కొన్ని చోట్ల. అటువంటిప్పుడు 1 గంట ముందు వైద్య వెళ్ళాలి, లేకపోతే ట్రాఫిక్ జామ్ అయిపోతుంటే ఇరుకిరుకుల్లోంచి నడిసైనా బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోవాలి, అంతేకాని ట్రైన్ ఆగదు కదా. ఎంత మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి బాబా. 3 నెలల క్రితం చేసుకున్నాం కదండి, అవుతుందా ఆగదు. కాబట్టి భగవంతుడు మన శ్రేయస్సు కోరేటటువంటి వాడు, మనల్ని కష్టపెట్టేవాడు వాడు కాదు. మన శ్రేయస్సు ఎప్పుడు ప్రతి బిడ్డ యొక్క శ్రేయస్సు కోరేవాడు. అటువంటి అతను తప్పు చెప్పడు, తప్పు చేయడు,
తప్పు చేయించడు. అర్థమైందా? కాబట్టి సర్వస్వ త్యాగి అయిపోండి, ఇవన్నీ త్యాగం చేసేయండి. ఇప్పుడు నాకు అదే అనిపించింది, పిక్చర్ తీయాలి మనం. చాలా పవర్ఫుల్ పాయింట్స్ చెప్పారు బాబా నాకు. పిక్చర్ తీయాలంటే పిండిలో ఉప్పంత బ్రహ్మ కూడా తక్కువ ప్రత్యక్షం అవ్వాలి, బ్రహ్మ చేత చేయించే కార్యము నేనని ఎక్కువ ప్రత్యక్షం అవ్వాలని చెప్పారు బాబా. మనకి అది తక్కువ ఉంటుందండి. సుమారుగా 70, 80, 50 కోట్లు మినిమం ఉండాలి పెద్ద పిక్చర్ తీయాలంటే. నాకు అనిపించింది బాబా ఎవరో ఒకరి చేత చేయించే బాబా, నేనెందుకు, ఎవరో ఒకరి చేత చేయించే. మౌంట్ ఆబులో కూడా బోల్డ్ ధనం ఉంది, వాళ్ళకి ఐడియా ఇచ్చే, ఎవరో ఒకరి చేత చేయించే. ఇంకోటి పుస్తకాలు ఇచ్చావు కదా, చాలు కదా నాకు అని సంకల్పం చేశాను నేను బాబాతోటి. సామాన్యం కాదు కదా బాబా, పిక్చర్ తీయాలన్నా కూడా 5-6 నెలలు పడుతుంది, ఎంత డబ్బు ఉంటేనే అని. అది అక్కడ బాబా ఎవరైనా చేస్తుంటే ఏదో కొద్దిగా కూడా సహయోగం కూడా చేయించాలి మనం ఉన్న దాంట్లో, ఉడతా భక్తిగా అనిపించింది. అదే చెప్తున్నారు ఇక్కడ బాబా. త్యాగి, మహాత్యాగి, మహాత్యాగం వల్ల వచ్చినటువంటి పేరు గౌరవము నాది కింద తీసుకోకుండా ప్రపంచానికి పంచిపెట్టేయమంటున్నాడు బాబా. అని తీశారనుకోండి వాళ్ళు ఎవరైనా, చాలు మనకి హ్యాపీ. మనమే తీయాలి, మనమే ప్రసిద్ధి అవ్వాలనేది ఉండకూడదు. ఒకసారి ఒక ఊరిలో ఈ కోటి పుస్తకాల సేవలో ఒక 5-6 సంవత్సరాల క్రితం ఒక అన్నయ్యకి చెప్పాం మేము. ఆయన పక్కా అక్క ఎంత చెప్తే అంత తింటారు, ఊరి పేర్లు చెప్పకూడదు. వాళ్ళు ఏం చేశారు చేసినండి, పై కవర్ పేజీ మొత్తానికి మార్చేసి మన కనవదంతా ఈ బుక్ బాబా ఇచ్చిన బుక్ ఉంచి పైన ఈ శివపరమాత్మ పేరు తీశారు, ఏయో పెట్టుకున్నారు. బాబా చెప్పారు అప్పుడు, ఏం చెప్పారు చేసిన, చేసుకొని ఎంతవరకు చేసుకుంటారు చేసుకొని అన్నారు బాబా. ఏమీ లేదు, ఒక 1000-2000 కొట్టించారు, తర్వాత ఆగిపోయారు. ఎంత త్యాగం ఉండాలండి, ఎంత తపన ఉండాలండి. ఈ పుస్తకం ఆ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు ఇంక పావనం అయిపోయినట్టే. అలా ఉండాలి మనకి. అంతేగాని ఈయన పేరు వచ్చేస్తుంది, మాకు పేరు లేదు. మనం త్యాగం చేసాం కాబట్టి పేరు అనేది ఆజ్ఞాపత్రాలు, మార్గమధ్యము దొరికింది, మార్గం దొరికింది, కానీ గమనించారలేదు మనం కూడా. అర్థమైందా పాయింట్? గమనించారాలంటే సపోజ్ మౌంట్ ఆఫ్ హెడ్ వాళ్ళందరూ అన్నయ్య ఈ భాషలన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బుక్ కుట్టించేసి మేము పంచిపెట్టేస్తా ఉన్నారు అనుకోండి, మనం సైలెంట్ అయిపోవాలి. అది చెప్తున్నారు బాబా ఇక్కడ పాయింట్. అలా స్టేజ్ రావాలంటే మహాత్యాగ అయిన తర్వాత వచ్చినటువంటి ప్రత్యక్ష ఫలస్వరూపము, పేరు, గౌరవము. మొన్న చెప్పారు కదా బాబా, ఇవన్నీ 75% చేస్తున్నప్పుడు నీకు పేరు, గౌరవం సీట్ లభించదు అన్నారు. అది పాయింట్, ఇది పాయింట్ ఒకటే. కాబట్టి బాబా అక్కడ ఏం చెప్తున్నారు, అలా ఉండాలంట. అలా ఉన్నామంటే అష్టాత్మంలోకి వచ్చేస్తాం. అలా లేకపోతే 16,108లో కూడా రాలేము, ఎట్టి పరిస్థితిలో రాలేము. 16,108 అంటే 95% 4 సబ్జెక్టులో వచ్చిన వాళ్ళు అష్టరత్నాలు, 50% 3 సబ్జెక్టులో వచ్చి ఒక సబ్జెక్టులో 25% వచ్చిన వాళ్ళు 100, 35% వచ్చిన వాళ్ళు ఓ సబ్జెక్టు ఇద్దరికి ప్లాపే, వాళ్ళు 16,000. మనస సేవ ద్వారా వచ్చిన వాళ్ళు 9 లక్షలు.
కొత్తగా వచ్చి ఎవరైనా ధనం ఇచ్చినప్పుడు ఆ ధనాన్ని మనం స్వయానికి, సుఖానికి, విశ్రాంతికి, భవిష్యత్తుకి దాచుకోకుండా సేవ చేసేవాళ్ళు సేవ చేసేస్తే 3 కోట్లు వచ్చేస్తారు. అవన్నీ బాబా మన చేత చేయించారు. మీరందరూ సహయోగి అయ్యారు. బాబా చెప్పారు, బీజం నేను, కాండం నువ్వు, కొమ్మలు వాళ్ళందరూ సహయోగి అయ్యారు. నీకు నాకు. వాళ్ళు బుక్కులు ఇచ్చారంటే వాళ్ళు ఆకులు, కొమ్మలకి ఆకులు వచ్చేసినాయి. ఇంకేం రావాలి? ఫలాలు రావాలి. ఇప్పుడు ఫలాలు వచ్చేస్తాయి. పూర్తయిపోయింది కోటి పుస్తకాల సేవ. అర్థమైందా? అనుభవమైందా? బాగా అనుభవం చేసుకోండి. ఎందుకంటే ఇంకా అటువంటి తండ్రి సద్గురులో ఉంటూ శిక్షణ ఇస్తూ ఉన్నారు తప్ప శిక్షించే స్టేజ్కి రాలేదు. ఇంకా శిక్షించే స్టేజ్కి వస్తే మహాకాలుడు ముందు ఎవ్వరూ ఆగలేము. కాలుడికి కాలుడు మహాకాలుడు. బాబా చెప్పారు, సద్గురు రూపంలో ఉన్నప్పుడు దయ ఉండదన్నారు బాబా. కానీ ఇంకా దయ ఉంది ఆయనకి. ఇప్పుడు పరీక్షలో పాఠాలు చెప్పేటటువంటి స్కూల్లో క్లాసులో పాఠాలు చెప్పేటువంటి టీచరు పరీక్ష హాల్లో పడినప్పుడు పరిశీలకులు కూడా ఉంటాడు, చెప్పడు అక్కడ. అలాగే బాబా చెప్పాడు, వరాలు ఇవ్వటంలో బాలానాథుడు, లెక్కలు చూడటంలో మహాకాలుడు ధర్మరాజు రూపంలోకి వచ్చేస్తారని చెప్పారు. అర్థమైందా? అనుభవమైందా? ఇంకా మహాకాలుడు రూపంలోకి వస్తే మనం తట్టుకోలేము. అంటే ఇప్పుడిప్పుడే ఏమైనా చెడ్డ చేశారనుకోండి, వెంటనే శిక్ష పడిపోద్ది. ఇప్పుడిప్పుడే మంచి చేశారనుకోండి, వెంటనే మంచి వచ్చేస్తుంది. 100 రెట్లు 1,00,000 రెట్లు ఫలితం వచ్చేస్తుంది. ఏమాత్రం తప్పు చేసినా 100 రెట్లు 1,00,000 రెట్లు స్పాట్లో శిక్ష పడిపోద్ది. గవర్నమెంట్ చూడండి, ఇదివరకు చాలామంది డ్రింక్ చేసి డ్రైవ్ చేసినా ఏమనేవారు కాదు. యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి, రకరకాలుగా జరుగుతున్నాయని ఏం చేశారు వాళ్ళు? డ్రింక్ చేసి అందరిని ఆపి ఆ డ్రింక్ చేశారో లేదో చెక్ చేసి ఫైన్ వేసి రకరకాలుగా చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? మన శ్రేయస్సు కోసమే కదా. వాళ్ళు అంత కష్టపడుతున్నారంటే. అదేవిధంగా బాబా పిల్లలు కూడా ఇంకా అతిలోకి వెళ్ళిపోయి, ఇంకా అజ్ఞానంలోకి వెళ్ళిపోయి, సోమరిలోకి వెళ్ళిపోయి, నాదనే భ్రాంతిలోకి వెళ్ళిపోయి, అందరూనే బాబా పిల్లలనే భావంలో చూడలేనప్పుడు మహాకాలుడైపోతాడు. ఇంకా ఇప్పుడు కొంచెం ఛాన్స్ ఇచ్చారు మనకి బాబా. చాలా గ్రాండ్ ఛాన్స్ ఇచ్చారు, అద్భుతమైన ఛాన్స్ ఇచ్చారు. ఆ తండ్రి ఇంకా మన వెంటుంటే ఎంతో ఆనందం. సత్యోగం వెళ్ళిపోతే ఏంటి ఇంక ఉపయోగం ఏంటి? ఆయన ఉండడు, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అక్కడ రాయల్ ముద్దుగా ఉంటాం. ఈరోజు మనకి ఏం లోటు ఉందండి? సత్యోగం అవసరం మనకి నిజంగానే? ఏమి లోటు ఉంది మనకి? బయటికి వెళ్తే ఎంత పేరుంది, భగవంతుడి పిల్లలుగా మనకి ఎంత పేరుందండి. మనకి ఒక్కొక్కరు ఫోన్ చేస్తున్నారు, ఇంకేమైనా పెద్ద బుక్ ఉందా అని. పెద్ద బుక్ పంపేటప్పటికి ఆ 80 రూపాయలు ఇప్పుడు బుక్ చాలా గ్రాండ్గా తయారవుతుంది. 80 రూపాయల బుక్ అవుతుంది. అది ముందు 30 రూపాయల బుక్ రిజిస్టర్ పోస్ట్లో పంపితే 80 రూపాయలు అవుతుంది. వాళ్ళకి ఏం చెప్తున్నాం? డబ్బులు ఇమ్మంటే ఇస్తారో ఎవరో తెలీదు, బుక్ పంపేస్తున్నాం. ఒక 10% డబ్బులు ఇచ్చేస్తున్నారు, పంపేస్తున్నారు. ఒక 80% ఇంకా వాళ్ళు ఇవ్వట్లేదని మనం బాధపడలేదు. అక్కడ బాబా ఇచ్చే డబ్బు ఉన్నంతకాలం చేయాలని. మరి ఒక్కొక్కరు ఫోన్ చేసి, బాబు ఎంత బాగుంది ఈ పుస్తకం, ఇంకా పెద్ద పుస్తకం ఉందా, లేదంటే మా బంధువులకి ఎవరికైనా ఇస్తాను, ఇంకోటి పంపిస్తావా, అంత ప్రేమగా చెప్తున్నారు. వాళ్ళకి అడ్రస్ చెప్పడం కూడా రాదు, పిన్ కోడ్ కూడా తెలియదు వాళ్ళకి.
మరి ఆ సర్వమానవాళి బుక్కు మొత్తం అవ్యక్తవాణిల సారమంతా అందులో ఉంది. ఇప్పుడు డబుల్ కలర్తో కొట్టించి చాలా నీట్గా చేస్తున్నారు. బుక్ కూడా కాస్ట్ పెరిగిపోయింది. 42 రూపాయలు 43 రూపాయలు పడుతుంది. ఎందుకంటే నాకు ఆ సంకల్పం వచ్చింది, చాలా నీట్గా చేయాలి, 10 రూపాయలు ఎక్కువైనా కానీ లుక్ బాగుండాలి అని సంకల్పం తీసుకొచ్చారు బాబా. మనం దాన్ని ఆశించట్లేదు కదా. 80 రూపాయలు అవుతుంది, వీళ్ళు ఇస్తారా ఎవరా పంపిస్తే అని. అక్కడ బాబా మొన్న ఒక ఆయన చెప్తున్నారు యూట్యూబ్లో, వ్యాపారంలో చూడాలి ఇవన్నీ, కానీ సహయోగంలో చూడకూడదు అన్నారు. తయారైపోతున్నాయి పుస్తకాలు, లక్షవారం వచ్చేస్తాయి మొత్తం. 42-43 రూపాయలు పడుతుంది. చాలా గ్రాండ్గా వస్తుంది బుక్. అవుట్లుక్ ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. ఇప్పుడు అది ఒక అన్నయ్య 300 బుక్కులు తీసుకున్నారు. చెప్పాను కదా ఇందాక అక్కయ్య అలాగ అన్నారని. 300 పుస్తకాలు తీసుకున్నారు ఆయన. 300 పుస్తకాలు సర్వమానవాళి పుస్తకాలు పంచుతున్నారంటే ఒక సామాన్య కుటుంబీకుడు ఆయన ఇల్లు అమ్మితే అప్పుల్లో ఉన్నా కూడా బాబాకి ముందు కొంత ధనం ఇచ్చుకుని తర్వాత అప్పులు తీర్చుకున్నాడు ఆయన. ఎంత గొప్ప అద్భుతమైన ఆత్మలు ఉన్నారో చూడండి. 300 బుక్కులు తీసుకున్నారు ఆయన. ఆయన అంటున్నారు, నాకు డబ్బు ఉన్నప్పుడు కూడా నేను ఇచ్చేస్తాను అన్నయ్య అన్నారు. అసలు అటువంటి ఏం భావన పెట్టుకోకన్నయ్య, చేసుకోండి అన్నారు. ఆ ఏరియాలో ఆయన్నే లేకపోతే చుట్టుపక్కల సేవ అవ్వదు. అర్థమైందా? ఆయన ఎక్కడికి వెళ్ళాలి లెక్క ప్రకారం? అమరావతిలో బిల్డింగ్లు కడుతున్నారు కదా, అక్కడ ఇతను ఒక సూపర్వైజర్గా ఉండాలి. బాబా ఆపేసాడు. నీకెందుకు రాజుల సొమ్ము రాళ్ళపాలన్నట్టు నీకెందుకు అక్కడ చెప్తున్నాడు ఆయన. ఈరోజు అక్కడికి వెళ్ళాలనుకున్నాను, ఏదో ఒక రూపంలో బాబా ఆపేశాడు. మధువన నివాసి మధువన సేవ దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాను, బాబా ఆపేశారు. ఈ సేవ ఇచ్చారు నాకు బాబా. ఇక్కడ మళ్ళీ వాళ్ళు కొంచెం ఎవరు పెంచారు అంటున్నారు. ఏమి భయపడకు, నువ్వు భగవంతుడికి భయపడు, పాపానికి భయపడు, భగవంతుడికి బలవు, ఇంకెవ్వరికి భయపడకు అని చెప్పించారు బాబా. నువ్వు ఇచ్చే పుస్తకాలు నువ్వు కొట్టిచ్చే. ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? నేను ఈరోజు ఎలా చదువుకి వెళ్ళిపోతున్నాను బాబా, వాళ్ళకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదనుకున్నాను. చదివిన దానికంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా. ఎంచేతంటే వర్క్ ఎక్కువ ఉంటుందండి. నెల వచ్చేస్తుంది, నెల బట్టి ఉంది. మెమరాండం ఇచ్చుకోవాలి ఏమండి, అక్కడ అవి చూసుకోవాలి, వచ్చిన వాళ్ళకి సదుపాయాలు చూసుకోవాలి, ఎంతమంది వస్తారు, రూమ్లు ఎలా ఉన్నాయి, ఏంటి పొజిషన్ అని. కనీసం లోకల్ నెంబర్లో 150 మంది 200 వచ్చేస్తారు రోజుకి, మాకు దగ్గరలో ఉన్న వాళ్ళు. అంచేత చదువుకుంటే వెళ్ళిపోయాను నేను. బాబా ఎంత ఎక్స్ప్లెయిన్ చేయించారు చూడండి. త్యాగి, మహాత్యాగి, సర్వస్వ త్యాగి. అంటే బాబా మనసా సేవ ధర 9 లక్షలు, కొత్తగా వచ్చిన వారి ద్వారా ఇచ్చిన ధనం స్వయం సుఖాలకి, వర్తమాన సుఖాలకి, విశ్రాంతికి, కొంచెం భవిష్యత్తు ఉంచుకోవాలి, వినాశనం అవుతుందో లేదనుకున్నా కాకుండా ఆ ధనాన్ని ఉపయోగించే 3 కోట్లు వచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీ ధనం మీరెవరు కొత్త వాళ్ళు, ఎవరికి కొత్త? నాకు కొత్త, బాబాకి కొత్త కాదు మీరు. అర్థమైంది? ఈరోజు ఒక అక్కయ్య హిందీ బుక్కులు తీసుకున్నారు. మొన్న 10,000 వేసారు, ఇలా 6,000 వేసారు.
నేను వేసి ఎన్ని పంపినా నాకే తెలియదు, ఎన్ని లెక్కలు కూడా చూడం మేము అలాగా, మాకు అలవాట్లేదు. ఆవిడ వేసుకుంటున్నారు, ఆవిడ భాగ్యం. ఈరోజు ఔరంగాబాద్ ఒక హోమియో డాక్టర్ ఉన్నారు, ఆవిడ లేడీ. ఆవిడ వైద్యం మానేశారు, సేవ చేసుకుంటున్నప్పుడు ఈ పుస్తకాలు పంపిస్తున్నారు. ఎప్పుడో 6 నెలల క్రితం పంపించాం, మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఫోన్ చేస్తుంటే అందరికీ, బాబా ఎందుకు ఫోన్ చేయమన్నారు. నాకు హిందీ రాదు, ఒక అన్నయ్య చేత ఫోన్ చేయించాం. 3,000 హిందీని, 3,000 మరాఠీ పంపించమన్నారు. పంపించేస్తున్నారు 6,000 పుస్తకాలు. 6,000 ఇంటూ యావరేజ్ని 5 రూపాయలు చూసుకుంటే 30,000 పుస్తకాలు వెళ్తున్నాయి ఇక్కడ. అవి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెట్టుకుంటున్నారు. ఈ 30,000 ఎక్కడది నాకు? బాబా సత్యమైన కార్యానికి డబ్బులు ఇవ్వాలని ఆశతో ఉన్న వాళ్ళకి ప్రేరణ ఇచ్చి పంపిస్తున్నారు డబ్బు. 30,000 వెళ్తుంది ఇప్పుడు. ఔరంగాబాద్ అంటే మహారాష్ట్ర కోసం ఉంది. ఔరంగాబాదు 3,000 మరాఠీ, 3,000 హిందీ వెళ్తుంది. ఆతల వాళ్ళు సమర్థులే, ఇవ్వగల సమర్థులే. కానీ కనీసం ఈ రూపంలోనే త్యాగం, ఈ రూపంలోనే సేవ చేస్తున్నారంటే భాగ్యవంతులు అయిపోయారు కదా. కనీసం మనసుతో ఈ పుస్తకం పంచాలనేటువంటి భావన ఉండటం భాగ్యవంతులే కదా. ధనం అనేది ఇవ్వకపోయినా కానీ 30,000 రూపాయల పుస్తకాలు వెళ్తున్నాయండి ఈరోజు ఆదివారం ఆర్డర్ పెట్టేసాం. రేపు నేను వెళ్ళిపోయినాయి ఒకటి, ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నాయి. మరాఠీ అక్కడ ఉండిపోయినాయి, తెలంగాణలో చోట ఉండిపోయినాయి, అక్కడ తీసి పంపించమంటే ఆ ట్రాన్స్పోర్ట్ లేదు, రేపు పంపిస్తారు. అర్థమైందా మీకు? త్యాగం, ఇతరులకు సహయోగం చేయటంలో, వాళ్ళని బాబా దగ్గరికి చేయటంలో నువ్వు లెక్కలు చూడకూడదు. అది నీకు వ్యక్తిగతమైన ఏదైనా వ్యాపారంలో లెక్కలు చూడాలి, లేకపోతే వ్యాపారం దివారా తీసేస్తుంది. ఈ వ్యాపారంలోనే బాబా ఈ 30,000 పుస్తకాలు అక్కడికి వెళ్తే మనం ఎలాగ పంచలేం కదా. ఔరంగాబాదులో ఆ ఆత్మచేత పంచుతున్నావా తండ్రి, ఎంత గొప్ప సేవ చేయించినావు తండ్రి. ఆ రాష్ట్రంలో ఆ గ్రామానికి పంపించినావు తండ్రి అని మనం అక్కడ లెక్కలు చూడకూడదు. లెక్కలు చూసామంటే పని అవ్వదు. అర్థమైందా? మరి అలాగ ఎంతమంది ఉన్నారు బాబా పిల్లల్లో? బాబాని ప్రత్యక్షం చేయటం కోసము, ఇతరాత్మకి బాబా ప్రేరణ ఇచ్చి చేయించటం కోసము మనం లెక్కలు చూస్తే పని అవ్వదండి. లెక్కలు చూడకూడదు అక్కడ. ఓకే, చాలా ఎక్స్ప్లెయిన్ చేయించాడు బాబా, చాలా సంతోషము. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. కాబట్టి సర్వ శివబాబా తండ్రి శివబాబా సర్వకాల సర్వావస్థలందు సర్వేశ్వరుడైన నీవు నీ ప్రతి బిడ్డను 800 కోట్ల ఆత్మల్ని నువ్వు చల్లగా చూసి నీ దృష్టి ఇచ్చి వాళ్ళని చల్లపరిచి జీవన్ముక్తి ప్రసాదించి బాబా. త్వరగా వాళ్ళని నీ దగ్గరికి చేర్చుకోండి శివబాబా. నీకొక్క అందరూ నీ బిడ్డలే కదా. జీవరాశులు కూడా నీకు ఎంతో సహయోగిగా వాళ్ళకి అక్కడ ఆ స్థానం ఇచ్చావు. అలాగే కోటి పుస్తకాలు సేవ చేస్తున్న ప్రతి ఒక్క ఆత్మ ధరించిన శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి ఎంతో కొంత త్యాగం చేయాలనేటువంటి అలవాటు ప్రసాదించండి బాబా. మరియు వాళ్ళకి మీరు ఇచ్చి సేవ చేయిస్తున్న సాధనాలు మీ శక్తి కిరణాల ద్వారా నడిపించండి. అప్పుడే విశ్వ కళ్యాణము
ప్రత్యక్షమవుతుంది, మీరు ప్రత్యక్షమవుతారు, మీ పిల్లలు ప్రత్యక్షమవుతారు, ప్రపంచము ప్రసిద్ధి అవుతుంది. కానీ ఒకటే మాత్రం, మాకు నిజంగా సత్యమైన పిల్లలకి భగవంతుడు వెళ్ళిపోతున్నాడు, ఇంక రారు ఆయన. 5,000 సంవత్సరాల వరకు ఆయన ఎవరో మనకి తెలియదు, కానీ ఆయనకి తెలుసు, మనకు తెలియదు. అటువంటి 1,00,000 రెట్లు ప్రాప్తిని ప్రసాదించే అద్భుతమైన తండ్రి వెళ్ళిపోతున్నాడు అని బాధ ఉండాలి తప్ప, సత్యయోగం వస్తుందని కానీ కష్టాలు తొలగుతున్నాయని కానీ ఆలోచించకుండా అటువంటి సంకల్పాలు ఉత్పన్నం చేసే వరదానం ప్రసాదించండి బాబా. భగవంతుడు వెళ్ళిపోతున్నాడు, నా శ్రేయోభిలాషి వెళ్ళిపోతున్నారు, నాకు 1,00,000 రెట్లు 1,00,00,000 రెట్లు భవిష్య ఫలము, సంపూర్ణ ఫలము, సంపూర్ణ సౌభాగ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నారు అనే ఆలోచన వాళ్ళకి కలిగేలాగా ఈ ఆలోచన తరంగాలు ప్రపంచంలో ఉన్న 800 కోట్ల ఆత్మలకి భగవంతుడు వచ్చాడా, ఇంత లేటుగా తెలుసుకున్నామా, అయ్యో ఎంతో సమయం అయిపోయిందా, ఇప్పుడైనా మనం పరుగుని ఆయనకి దగ్గర చేరాలి, కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి, ఇంత జ్ఞానం ఈ పుస్తక రూపంలో ఇచ్చారా అని వాళ్ళకు కూడా అనుభవం చేయించండి బాబా. ఓకే బాబా, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.